పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ ఆయన ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గూడెం మహిపాల్ రెడ్డి ఆయనపై పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్ల స్పీకర్ కూడా క్లీన్ చిట్ ఇచ్చేశారు. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను అని చెప్పి కూడా ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నానని చెప్పి స్పీకర్ ఇచ్చినంత మాత్రాన ఆయన కండువా వేసుకుని నిజం కాకపోదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు అనే దానిలో ఎటువంటి అబద్ధము లేదు. సో దీంతో ఆయన మరి స్పీకర్ నిర్ణయాన్ని ఎందుకు తప్పుపట్టాలని స్పీకర్ అనుకుంటే వెళ్ళిపోయారా? లేదు, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. నాకు వ్యతిరేకంగా కాటా శ్రీనివాస్, నీలం మధు ఇద్దరు కూడా వాళ్ళు అంతటా వాళ్ళే కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని భుజాం మీద వేసుకుంటున్నారని చెప్పే రకంగా ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయారో తెలియదు. కానీ మీరు ఫోటోలో చూస్తున్నారు, ఇది లేటెస్ట్ విజువల్. ఈ రోజు గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో హాజరైపోయి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని గెలిపించాలి అని చెప్పి ఆయన కోరుతూ ప్రచారం చేయడం హాట్ టాపిక్గా మారింది. సో మొన్న ఈ మధ్య గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు కేసీఆర్తో భేటీ అయ్యాడు. అప్పుడే అందరికీ క్లీన్ కట్గా తెలిసిపోయింది, క్లారిటీ కూడా వచ్చేసింది. సో రేపు మాపు గూడెం మహిపాల్ రెడ్డి కండువా కప్పుకొని గర్వాపస్ వెళ్ళబోతున్నారని చెప్పి అనుకున్నారు. సో ఆయన కండువా కప్పుకోలేరు, గర్వాపస్ లాగా వెళ్ళలేదు. కానీ ఆయన ప్రచారం మాత్రం బీఆర్ఎస్ కోసం చేస్తున్నారు. సో పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీ నేతలు గెలిపించాలని పెద్ద ఎత్తున ప్రచారం దిగడం కాకుండా పటాన్చెరులో గూడెంకి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సహకరించలేని రకంగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. సో ఇప్పటికే బీఆర్ఎస్లో గూడెం ఫ్యామిలీ మెంబర్స్ అంతా చేరిపోయారు. సో త్వరలోనే గూడెం తిరిగి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారనేటువంటి విషయం కూడా తెలుస్తోంది. విజువల్స్తో మనం చూస్తున్నాం. గూడెం మహిపాల్ రెడ్డి ఎక్కడ కండువా వేసుకోలేదు బీఆర్ఎస్ పార్టీని. ఆ ఫ్లెక్సీలో కూడా ఆయన కండువా వేసుకున్నట్టుగా ఎక్కడ లేదు, ఒక షాల్వా వేసుకున్నటువంటి ఫోటోనే అందులో పెట్టారు. సో ఇప్పుడు ఏ కండువా వేసుకోవాలో అర్థమవుతుంది ఆయనకి. కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకుంటేనేమో స్పీకర్ ఇచ్చిన నిర్ణయం ప్రకారంగా బీఆర్ఎస్ పార్టీలో ఉండమంటారు. సో బీఆర్ఎస్ కండువా వేసుకొని ప్రచారం చేద్దామంటేనేమో పాపమైన మనసు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరామనేటువంటి ఆ మాట చాలా బలంగా నాటుకుపోయింది. సో ఏం చేయాలో దోచక ముందుకు వెళ్తే నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మారిపోయిందన్న పరిస్థితి. ఒకసారి గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించమని కోరుతున్నారు. ఆ మాటలు విందాం. మున్సిపల్ ఎలక్షన్స్ రేపు తప్పితే 2 రోజులే ఉన్నది. 11వ తారీఖు మీ సహాయ సహకారాలు ఇటు అవసరం. మీ ఉన్న మీ ప్రాంతాలలో ఉన్న క్యాండిడేట్కు మీరు బీఆర్ఎస్ క్యాండిడేట్ని గెలిపించుకోవాలి, కొద్దిగా మీ సహకారం చెప్పి మొట్టమొదలు కోరడం జరుగుతూ ఉంది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మనము నిరసనగా మన ప్రాంతంలో పటాన్చెరు నియోజకవర్గంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ, ఈ పారిశ్రామిక వాడలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి ఇబ్బందులు కలిగే విధంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు మనము బీహార్ అనుకోండి, యూపీ అనుకోండి, ఇక్కడ నార్త్ ఇండియన్ అనుకోండి, ఇక్కడ ఈస్ట్ ఇండియన్ అనుకోండి, మన లోకల్ అనుకోండి, చాలా ప్రాంతాల వారు మనకు ఈ ప్రాంతంలో 28 రాష్ట్రాలలో మన ప్రాంతంలో ఉన్నారు. మనం పోరాటం చేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ ట్రేడ్ యూనియన్గా తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి మద్దతు మనం ప్రకటిస్తూ వ్యతిరేకిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ను తప్పకుండా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ నేను ఆ రోజు పూర్తి క్లుప్తంగా నేను గిట మీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను. కాబట్టి తక్కువ ఒక 5 నుంచి 10,000 మంది గ్యాదర్ అయ్యేటట్టు చూడండి. ట్రాన్స్పోర్టింగ్ కావాలంటే గిట పెడదాం కార్మికులకు. అది 500, 200లతో పడితే కాదు. మన ప్రాంతంలో నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీ ఉన్నాయి, బల్క్ డ్రగ్ కంపెనీస్ ఉన్నాయి, హార్డ్వేర్ కంపెనీస్ ఉన్నాయి, చిన్న కంపెనీలు ఉన్నాయి, పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఆటో కార్మికులు ఉన్నారు. అంతా కార్మికుల బృందం ఉన్నది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మీరు గ్యాదర్ చేయండి. ఏ విధంగా కార్మికులకు నష్టం జరుగుతుందనే విషయంలో మన ఈశ్వర్ ప్రసాద్ గారు, మన అన్నగారు మాట్లాడతారు. ఆ విషయాలన్నీ గమనించి తోటి కార్మికులకు మీరు వివరించి గ్యాదర్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకొని ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా 12వ తారీఖు నాడు మేము గిట నేను అందరితో కార్మిక నాయకులతో మాట్లాడి కార్మికులతో మాట్లాడి వాళ్ళతో మేనేజ్మెంట్ గిట్ట సహకరించమని మేనేజ్మెంట్ వాళ్ళ గిట్ట ఫోన్లు చేసి చెప్పి తప్పకుండా 12వ తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ నేను గిట్ట మీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తానని తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మున్సిపల్ ఎలక్షన్స్ రేపు తప్పితే రైట్. గతంలో ఆయన మీద వచ్చిన ఆరోపణలు ల్యాండ్ కబ్జాలని, అక్రమంగా క్రషర్లని, తర్వాత మైనింగ్ చేస్తున్నారని, ఆ తర్వాత ఆయన ఇంటిపైన ఈడీ దాడులు, తమ్ముడు పైన కేసులు, జైలుకు వెళ్ళడాలు ఇలా వరుసగా జరిగాయి. ఆ వరుస పరిణామాల మధ్యలో నుంచి అధికార పార్టీలో ఉంటే కొంత ఫెచ్చింగ్ అవుతుంది కదా, ఈ కేసుల నుంచి బయటపడవచ్చు అన్నట్టుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు, కండువా కప్పుకున్నారు. ఎవరన్నా అవునన్నా కాదన్నా
అది నిజంగా అందరికి తెలిసిన విషయం. పటాన్చెరు నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క జనానికి కూడా తెలిసిన మాటే. ఆ తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినప్పటికీ సముచిత స్థానం లభించడం లేదు అనే రకంగా ఆయన ఫీల్ అయిపోతున్నారు. ఎందుకనంటే ఒక దగ్గర కాంపిటీషన్లో వేరే వేరే పార్టీలో ఉంటే కాంపిటీషన్ అవుతుంది, ఒక మంచి హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది. కానీ అందరూ కలిసి ఒకే పార్టీలో వెళ్తే కాంపిటీషన్లా అవుతుంది. సో ముగ్గురు వేరు వేరు పార్టీల నుంచి పోటీ చేసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ముగ్గురు ఒకే పార్టీలో ఉన్నారు. దాంట్లో గూడెం మహిపాల్ రెడ్డి ఇమడలేకపోతున్నారు. సీనియర్ కాంగ్రెస్గా కాటా శ్రీనివాస్ గౌడ్, అటు మెదక్ ఎంపీగా కంటెస్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మధు, ఈ ఇద్దరు ఉండగా గూడెం మహిపాల్ రెడ్డికి అక్కడ కొంత ఊపిరి సలపక మళ్ళీ బయటికి ఎప్పుడు పడిపోదామనే రకంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సో గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధులు చాలా పెద్ద ఎత్తున పోరాటమే చేశారు. ఇంకా ఆయన ఎమ్మెల్యే కార్యాలయంలో కేసీఆర్ ఫోటోనే ఉంది, ముఖ్యమంత్రి మారినప్పటికీ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోలేదంటూ కాటా శ్రీనివాస్ గౌడ్ ఏకంగా పెద్ద ఎత్తున ఒక ధర్నాకు దిగారు. ఒక రసభా చోటు చేసుకుని పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఇప్పుడు మళ్ళీ ఆయన డైరెక్ట్గా ఇక్కడ ఇమడలేకపోతున్నారు. ఆయన ఇంకా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగానే వ్యవహరిస్తున్నారు. కాబట్టి నీలం మధు అండ్ కాటా శ్రీనివాస్ ఇద్దరు కలిసి నియోజకవర్గ పరిధిలో మొత్తం మున్సిపాలిటీ అన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా వాళ్ళే దగ్గరుండి మరీ బీఫామ్లు ఇప్పించుకొని వాళ్ళ తరఫున ప్రచారం చేస్తూ పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా తిరుగుతూ ఉన్నారు. గ్రౌండ్లో గెలిపించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో గూడెం మహిపాల్ రెడ్డి ఇక్కడ సందూరకొడలే అని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి గర్వాపస్కి సిద్ధమైపోయారు. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, అఫీషియల్గా ఎప్పుడు పార్టీ కండువా కప్పుకోబోతున్నారు గూడెం మహిపాల్ రెడ్డి? ఎప్పుడు ఆయన జాయినింగ్ ఉండబోతోంది? సో ఇప్పటికే హరీష్ రావు ఆ నియోజకవర్గ పరిధిలోటువంటి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం కోసం స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేశారు. దానికి తోడు ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి కూడా స్వయంగా తన నోటి వెంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి అంటున్నారు. అంటే ఇట్స్ లైన్ క్లియర్, అర్థమైపోయింది. సో ఎప్పుడు అఫీషియల్ జాయినింగ్ ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే స్టేట్ అంతా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక ప్రచారం జరుగుతుంటే మొత్తం పటాన్చెరులో డిఫరెంట్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ కూడా మొన్న రీసెంట్గా ఆఫ్కోర్స్ స్పీకర్ నిర్ణయం ఇచ్చారు, టెక్నికల్గా గూడెం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనేటువంటి స్టేట్మెంట్ చేసినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి పదజాలాన్ని మొన్న ఉపయోగించారు. ఈరోజు డైరెక్ట్గా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆయన పార్టీ ఫిరాయించిన విషయం మనందరికీ తెలిసిందే. అలా తమ్ముడి పైన ఆయన పైన ఇద్దరిపైన కేసులు బుక్ అయ్యాయి. గూడెం మధుసూదన్ రెడ్డి పైన కేసు నమోదవుతే క్రషర్లు, మైనింగు, కొన్ని అక్రమంగా కొన్ని వెంచర్లలో అనుమతులు లేకుండా చేశారు, కొన్ని ప్రభుత్వ భూములు కబ్జా చేశారు. వీటన్నిటిపైన కేసు నమోదైంది. జైలుకు వెళ్ళారు, బయటకు వచ్చారు, బెయిల్ పైన ఉన్నారు. ప్రస్తుతం అంతా సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత కేసులన్నీ మాఫీ అయిపోయాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి. అంత క్లారిటీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి లాతుకొట్టినటువంటి పరిస్థితి. గూడెం మహిపాల్ రెడ్డి ప్రస్తుతం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని మళ్ళీ పాట పాడుతూ ఉన్నారు. పటాన్చెరులో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒకటి ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం. ఈ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలనే స్టేట్మెంట్ చేశారు. మనం గతంలోనే చూసాం. ఫస్ట్ మధుసూదన్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు హరీష్ రావుని కలిశారు. తర్వాత రీసెంట్గా కేసీఆర్ని కలిశారు. సో లైన్ క్లియర్ అయింది. గూడెం మహిపాల్ రెడ్డి ఆల్రెడీ కేటీఆర్ అపాయింట్మెంట్ కోరారు. కేటీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడానికి ససేమీర్ అన్నారు. కాస్త లైన్ క్లియర్ అవుతుంది. ఆ నేపథ్యంలో బీఆర్ఎస్కి ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అక్కడ ఆయన పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రెషర్ని తట్టుకోలేక మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు అనేటువంటిది పటాన్చెరులో చర్చ కొనసాగుతుంది. దానికి ఒకవైపు కాటా శ్రీనివాస్ గౌడ్ పటాన్చెరు ఇన్ఛార్జు, మరొకరు మెదక్ జిల్లా సంబంధించిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ నీలం మధు, ముదిరాజు, వీళ్ళకి సంబంధించిన ప్రెజర్ తట్టుకోలేక ఆయన తిరిగి వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తుంది. పటాన్చెరులో కాంగ్రెస్లో గూడెం మహిపాల్ రెడ్డి చెప్తే ఏది నడవలేనటువంటి సిచ్యువేషన్. అక్కడ ఆయన పేరుకే ఎమ్మెల్యే అయినా అధికారకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా అక్కడ జరుగుతుందంతా కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కాటతోనే ట్రావెల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక తప్పదనుకున్నారో ఏమో గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వైపు మలుతా ఉన్నారు. మొత్తం 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలో 9 మంది ఇంకా అటే ఉంటే కాంగ్రెస్ వైపే ఉంటే గూడెం మాత్రం బీఆర్ఎస్ లైన్ తీసేసుకున్నారు. ఆల్రెడీ రేపో మాపో ఆయన జాయిన్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆల్రెడీ క్లారిటీగా దీనికి సంబంధించి బీఆర్ఎస్ యాక్సెప్ట్ చేస్తూ ఉంది. కేటీఆర్ అపాయింట్మెంట్ దొరకడమే నెక్స్ట్ కేసీఆర్ని కలిసేటువంటి అవకాశం ఉంది. కేటీఆర్ను కలిసిన 2 నుంచి 3 రోజుల్లోనే ఈ వార్త కూడా ఆర్టీవీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది, వివరించే ప్రయత్నం చేసింది. సో ప్రస్తుతం గూడెం మహిపాల్ రెడ్డి ఎగ్జాక్ట్లీ ఇంకా ప్రచారానికి కేవలం 2 గంటల సమయమే ఉంది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి. తర్వాత
2 రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గూడెం మైపాల్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ పైన కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉంది, అక్కడ బీఆర్ఎస్ ఏమో సైలెంట్గా ఉంది. హరీష్ రావు పదే పటాన్ చెరువులో పర్యటిస్తూ ఉన్నారు. మొత్తం మెదక్ నియోజకవర్గంలో పటాన్ చెరువులో టోటల్ ఫోకస్ చేశారు హరీష్ రావు. ఈ చెప్పినటువంటి మొత్తం 5 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో హరీష్ రావు పర్యటించారు. పూర్తి స్థాయిలో అక్కడ సమాయత్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పటాన్ చెరువులో కనుక బీఆర్ఎస్ గెలిస్తే మాత్రం ఆయన రావడం అనేది సుగమం అవుతుంది పార్టీలోకి. ఒకవేళ గెలిచేటువంటి పరిస్థితి లేదు, అక్కడ బీఆర్ఎస్ గెలిచే సిచ్యువేషన్ లేదు, కాంగ్రెస్ పెద్ద స్థానాలకు ఎక్కువ స్థానాలు కనుక గెలిస్తే గూడెం రాకకు బ్రేక్ కూడా పడే అవకాశం ఉందనేటువంటి చర్చ అయితే సాగుతుంది. సో గూడెం వస్తే గూడెంతో పాటు ఇంకెంతమంది వస్తారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అంటే ఒకవైపు చర్చ ఉండగానే గూడెం ఈ స్టేట్మెంట్ వైరల్ అవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని గెలిపించాలి మున్సిపాలిటీలో అనేటువంటిది చూడాలి. గూడెం రాక కోసం దాదాపు గ్రౌండ్ క్లియర్ చేసుకున్నారు తమ్ముడి ద్వారా, కానీ యాక్సెప్టెన్స్ లేదు కేటీఆర్ నుంచి కానీ కేసీఆర్ నుంచి. క్లియర్ చేయించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీకి వచ్చారు, అధికార పార్టీ కండువా కప్పుకున్నారు, ఇప్పుడు క్లియర్ అయిపోయింది, వెళ్తున్నారు. సో అదే మాదిరిగా అంత పెద్ద ప్రభుత్వానికి ఏం ఆలోచన ఉండదా? గూడెం మైపాల్ రెడ్డి అంత ఈజీగా నేను ప్రభుత్వాన్ని బుడి కొట్టించాను రకంగా ఆయన ఆలోచన ఆయన చేస్తూ ఉంటే ప్రభుత్వం దీన్ని ఎలా తీసుకోవచ్చు? ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యే తర్వాత ముఖ్యమంత్రి ఎలా తీసుకునే అవకాశం గూడెం మైపాల్ రెడ్డి ఇష్యూని? ఎగ్జాక్ట్గా కాస్త సీరియస్గానే మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సీఎం ఫోటో పెట్టుకోనని చెప్పారో, తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి అనవసరంగా వచ్చినటువంటి స్టేట్మెంట్ చేశారు. రీసెంట్గా ఇంకా కొన్ని ఘాటైనటువంటి పదాలు ఉపయోగిస్తూ మాటల రూపంలో ఆయన సమావేశాల్లో మాట్లాడడం, ఈరోజు డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని సమావేశంలోనే డైరెక్ట్గా ఓపెన్ స్టేట్మెంట్ చేయడం. రీసెంట్ డెవలప్మెంట్స్ మధుసూదన్ రెడ్డి గూడెం ఆయన హరీష్ రావుని కలవడం, కేసీఆర్ని కలిసి వివరించడము, తర్వాత గూడెం ఈరోజు స్టేట్మెంట్ చేయడం పైన కాస్త కాంగ్రెస్ కూడా సీరియస్గానే ఉంది. అవసరానికి దీంట్లోకి వచ్చి అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పాట పాడుతున్నటువంటి గూడెం పైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో గూడెం మైపాల్ రెడ్డి ఏ మంత్రిని కలిసినా ఏ మంత్రిని కలుద్దాం అనుకున్నా కలవలేనటువంటి సిచ్యువేషన్, అపాయింట్మెంట్ దొరకట్లేదు. మంత్రులు కూడా గూడెం మైపాల్ రెడ్డికి ముఖం చాటేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పైనుంచి ఉన్నటువంటి ఆదేశాలనే చర్చ ఉంది. సీఎం దీని మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ తర్వాత 11న ఎన్నికలు, 13న రిజల్ట్, కాబట్టి ఆ తర్వాత ఏమైనా తారుమారైతే మాత్రం గూడెం పైన కాస్త సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ పాత కేసులు తిరగదోడే అవకాశం కూడా ఉండొచ్చు అనేటువంటి చర్చ అయితే ఉంది. చూడాలి. ప్రస్తుతం గూడెం తమ్ముడు మధుసూదన్ రెడ్డి పైన కేసులు సైలెంట్ అయిపోయాయి. ఆయనకి వచ్చినటువంటి ఆరోపణలు ఆల్రెడీ జైలుకి వెళ్ళారు, బెయిల్ మీద ఉన్నట్టు. ఆ క్రషర్లకు సంబంధించి అక్రమ మైనింగ్కి సంబంధించి దానితో పాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి కొన్ని వెంచర్స్ ప్రభుత్వ భూములకు సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ కావడం, ఆ ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేయడం, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీటి నేపథ్యంలో ఒకవేళ రిజల్ట్ తేడా కొడితే కాంగ్రెస్ కూడా తేడా కొట్టే అవకాశం ఉంది గూడెం మైపాల్ రెడ్డి విషయంలో. కానీ గూడెం దాదాపు గ్రౌండ్ క్లియర్ చేసుకున్నారు బీఆర్ఎస్లోకి రావడానికి. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి లైన్ క్లియర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో కేటీఆర్ అపాయింట్మెంట్ కోరారు, కానీ అపాయింట్మెంట్ దొరకలేదు. మన కేసీఆర్తో గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. ఆయన కొంత ఈ విషయం పైన మాట్లాడినట్టు తెలుస్తోంది. 2-3 రోజులుగా ఇక గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేయమని చాటుగా లేకపోతే కొన్ని సమావేశాలు ఇంటర్నల్ సమావేశాల్లో మాట్లాడినట్టుగానే చూసాం. కానీ బహిరంగంగానే బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు తెలిపండి, గెలిపించండి అని చెప్పి ఆయన ప్రచారం సైతం చేస్తూ ఉన్నారు. సో ఆయన కేసులు ఎదుర్కొన్న సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆ కేసులన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అన్నట్టుగా ఆయన గర్వాపస్కి తయారవుతున్నారు. సో ఈ తరుణంలో మన అధికార కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది, ఆయన ఆలోచన తీరుని ఎలా మళ్ళీ ట్యాకిల్ చేయబోతోంది, మరీ ముఖ్యంగా ఆయన పైన కేసులు మళ్ళీ తిరిగి తవ్వే అవకాశం ఉందా, చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో గూడెం మైపాల్ రెడ్డి నేతృత్వంలో పటాన్ చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునే అవకాశం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? ఈసారి మీరు మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతుగా ఉండబోతున్నారు? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లేదా ఇండిపెండెంట్లు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ గూడెం మైపాల్ రెడ్డి ఏం మాట్లాడారు, బీఆర్ఎస్ పార్టీ గెలిపించమని ఏ రకంగా కోరారు ఆయన మాటలు విన్నాం. ఉన్నాయి ఎప్పటికప్పుడు మనము బీహార్ అనుకోండి, యూపీ అనుకోండి, ఇక్కడ నార్త్ ఇండియన్ అనుకోండి, ఇక్కడ ఈస్ట్ ఇండియన్ అనుకోండి, మన లోకల్ అనుకోండి, చాలా ప్రాంతాల వారు మనకు ఈ ప్రాంతంలో 28 రాష్ట్రాలు మన ప్రాంతంలో ఉన్నారు. మనం పోరాటం చేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ ట్రేడ్ యూనియన్గా తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి మద్దతు మనం ప్రకటిస్తూ వ్యతిరేకిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ను తప్పకుండా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ నేను ఆ రోజు
పూర్తి క్లుప్తంగా నేను గిట మీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను. కాబట్టి తక్కువలో తక్కువ ఒక 5 నుంచి 10,000 మంది గ్యాదర్ అయితే చూడండి. ట్రాన్స్పోర్టింగ్ కావాలంటే గిట పెడదాం కార్మికులకు. అది 500, 200తో పడితే కాదు. మన ప్రాంతంలో నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీ ఉన్నాయి, బల్క్ డ్రగ్ కంపెనీస్ ఉన్నాయి, హార్డ్వేర్ కంపెనీస్ ఉన్నాయి, చిన్న కంపెనీలు ఉన్నాయి, పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఆటో కార్మికులు ఉన్నారు. అంతా కార్మికుల బృందం ఉన్నది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మీరు గ్యాదర్ చేయండి. ఏ విధంగా కార్మికులకు నష్టం జరుగుతుందనే విషయంలో మన ఈశ్వర్ ప్రసాద్ గారు, మన అన్నగారు మాట్లాడతారు. ఆ విషయాలన్నీ గమనించి తోటి కార్మికులకు మీరు వివరించి గ్యాదర్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకొని ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా 12వ